ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ, ద్వాదశ రాసుల్లో లాభస్థానంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికైతే మరో 24 గంటల్లో ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరం నుండి 2036వ సంవత్సరం అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ యొక్క వృషభ రాశి వారు వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో శత్రువులకు చెమటలు పట్టిస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం, ఎలాంటి అదృష్టం 10 సంవత్సరాల పాటు వీరికి దక్కబోతుంది. అలాగే ఏ ఏ అంశాలలో ఈ యొక్క వృషభ రాశి వారికి 10 సంవత్సరాల పాటుగా వీరికి ఏ విధంగా గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక జ్యోతిష్య చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క వృషభ రాశి జాతకులకు చూసుకుంటే గనక రేపటి నుండి ఒక 10 సంవత్సరాల పాటుగా గోచారంలో గ్రహాల గమనంలో పెను మార్పుల కారణంగా ఈ వృషభ రాశి వారు ఎన్నో శుభ ఫలితాలను 10 సంవత్సరాల పాటు చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే మరో 24 గంటల్లో ఈ 2026వ సంవత్సరం నుండి 2036వ సంవత్సరం వరకు ఈ యొక్క వృషభ రాశి వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. ఆర్థికపరమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని కూడా ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉన్నారు. అది ఎప్పటి వరకు అని అంటే గనక దాదాపుగా 2036వ సంవత్సరం వరకు 10 సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా వెనుతిరిగి చూడకుండా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు. ఇక వృషభ రాశి వారు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ, అప్పులు కానీ లేదా అవసరాల కోసం ఇతరుల దగ్గర చేతి బదులుగా అప్పులు చేసి వాటిని తీర్చలేక ఎన్నో అవస్థలు, కష్టాలు, బాధలు, మాటలు పడి 10 మంది ముందు చిన్న చూపు చూసిన వారి ముందే వీరు మరో 24 గంటల్లో తలెత్తుకొని నిలబడతారు. వీరిని అవమానించిన వారు, చీకొట్టిన వారు, వీరి గురించి చెడుగా చెప్పిన వారు వీరి యొక్క ఎదుగుదలను చూసి, వీరికి వచ్చేటటువంటి లాభాలను చూసి వీరి ముందు తల వంచుకొని క్షమాపణలు చెప్పుకుంటారు. ఎందుకంటే వీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చివేస్తారు. అలాగే ఆర్థిక పరంగా ఎంతో ఎత్తులోకి ఎదిగిపోతారు. ఈ విధంగా వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది. కాబట్టి వీరి శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థిక పరంగా వృషభ రాశి వారి యొక్క పురోగతిని చూసి ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారు. ఈ విధంగా ఆర్థిక పరంగా ఈ వృషభ రాశి వారు మంచి ఉన్నతమైన స్థానానికి 10 సంవత్సరాల పాటు వెళ్ళబోతూ ఉన్నారు. అటు ఉద్యోగపరంగా కానివ్వండి, ఇటు వ్యాపారం పరంగా కానివ్వండి, ఏ రంగాలలో పనులు చేస్తున్నా వృషభ రాశి వారు ఆయా రంగాల్లో వెనుతిరుగు చూడకుండా మరో 24 గంటల్లో వీరి యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబపరంగా చూసుకుంటే వృషభ రాశి వారికి అంత అనుకూలంగా ఉండబోతుంది. గతంలో వీరు ఇంట్లో గొడవలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. సంతాన పరంగా చూసుకుంటే సంతానం వీరి మాట వింటారు. అలాగే వీరి యొక్క కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో మరో 24 గంటల్లో కూడా సంతాన విషయంలో ఒక శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క వృషభ రాశి జాతకులు మరిన్ని శుభవార్తలు పొందుకోవడానికి హనుమాన్ చాలీస పఠించాలి. అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు వీరి యొక్క జీవితంలో రాబోతూ ఉన్నాయి. దీనితో పాటుగా ఈ వృషభ రాశి వారు దాన ధర్మాలు చేయాలి. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను లేదా శనగలను ఉదయం గోమాతకు వీరి చేతితో తినిపిస్తే కనుక వీరికి ఉన్నటువంటి జన్మ జాతక దోషాలు తొలగిపోయి వీరి జీవితం అద్భుతంగా అభివృద్ధిలోకి రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.